హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇన్వెస్ట్మెంట్ పరంగా ఫ్యూచర్ సిటీ వర్త్ ఆర్ నాట్? ఎఫ్సిడిఏ అంటే ఏంటి, ఎందుకు ఏర్పాటు చేశారు, ఎఫ్సిడిఏ జోన్ లో ఉన్న మండలాలు, విలేజెస్ వివరాలు, ఫ్యూచర్ సిటీలో రాబోయే సెక్టార్స్ అండ్ బిగ్ కంపెనీస్ ఏంటి, పొలిటికల్ చేంజెస్ వచ్చినా ఎందుకు ఈ ఏరియా సేఫ్ జోన్, సౌత్ హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ కు బెస్ట్ హైవేస్, ఫ్యూచర్ సిటీలో ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఎక్కడ చేయకూడదు, ఇలా అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇవాళ మనం ఒక అద్భుతమైన ఫ్యూచరిస్టిక్ మరియు పూర్తిగా ఫ్యాక్ట్స్ ఆధారంగా ఫ్యూచర్ సిటీ గురించి తెలుసుకోబోతున్నాం. ఎఫ్సిడిఏ, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. ఫ్యూచర్ సిటీ వల్ల వచ్చే వర్క్ లోడ్ ని పూర్తిగా హ్యాండిల్ చేయడానికి ఎఫ్సిడిఏను ఏర్పాటు చేశారు. ఎఫ్సిడిఏ రిక్వైర్మెంట్స్ అంటే ఒక ప్రాజెక్ట్ లేదా ల్యాండ్ డెవలప్మెంట్ నిజంగా గవర్నమెంట్ రూల్స్ ని ఫాలో చేస్తుందా లేదా అనేది చెక్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. ఎఫ్సిడిఏ అప్రూవల్ అంటే ఆ లేఅవుట్, ప్లానింగ్, ల్యాండ్ యూస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాండర్డ్స్ అన్ని ప్రాపర్ గైడ్ లైన్స్ ప్రకారం జరిగాయని అర్థం. ఇది బయర్స్ కి సేఫ్టీ, ట్రాన్స్పరెన్సీ మరియు ఫ్యూచర్ లో లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రొటెక్షన్ ఇస్తుంది. చాలా మంది ఈ అప్రూవల్స్ గురించి అవేర్నెస్ లేకుండా ఉంటారు, అందుకే వెరిఫికేషన్ కంపల్సరీ చేసుకోవాలి. హెచ్ఎండిఏ ఆల్రెడీ చాలా పెద్దగా విస్తరించి ఉంది. ఒకవేళ ఫ్యూచర్ సిటీ కూడా హెచ్ఎండిఏ షోల్డర్స్ మీద పడితే డెవలప్మెంట్స్ మొత్తం డిలే అవ్వటం ఖాయం. అందుకే సెపరేట్ అథారిటీ ఏర్పాటు చేసి దానికి ప్రాపర్ పవర్ ఇచ్చారు. గవర్నమెంట్ రిలీజ్ చేసిన జీవో ప్రకారం 7 మండలాలు, 56 విలేజెస్, మొత్తం 768 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా. అంటే ఈ పరిధిలో కన్స్ట్రక్షన్ చేయాలంటే, లేఅవుట్ వేయాలంటే, ఇన్ఫ్రా పర్మిషన్స్ కావాలంటే ఎఫ్సిడిఏ ఫైనల్ అథారిటీ కంపల్సరీ. ఈ మొత్తం ఏరియాని ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్ ద్వారా మానిటర్ చేస్తారు. ఎఫ్సిడిఏ చైర్మన్ గా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఉంటున్నారు. ఎఫ్సిడిఏకి సంబంధించిన ఆఫీసెస్ 2 కీలక ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఒకటి నానక్రమ్గూడ దగ్గర, రెండవది మీర్కంపేట్ ప్రాంతంలో. ఇది ఈ ప్రాంతం ఎంత ఫాస్ట్ గా డెవలప్ అవ్వబోతోందో ఇండైరెక్ట్ గా చెప్పేస్తుంది. ఇప్పటికే 5.7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. బ్రోక్ఫీల్డ్ యాక్సెస్ వెంచర్స్ కన్సార్టియం 75,000 కోట్లు, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్స్ 41,000 కోట్లు, రిన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఈవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విన్ గ్రూప్ 27,000 కోట్లు, సిఎంఆర్ గ్రూప్స్ 15,000 కోట్లు, అపోలో మైక్రో సిస్టమ్ లిమిటెడ్ 15,000 కోట్లు, మెగా ఇంజనీరింగ్ గ్రూప్స్ 10,000 కోట్లు, సల్మాన్ ఖాన్ వెంచర్స్ 10,000 కోట్లు, జేసీకే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ 9,000 కోట్లు, ఫుడ్ లింక్ ఎఫ్&బి హోల్డింగ్స్ 3,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. ఇన్ని గ్లోబల్ మరియు నేషనల్ కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నాయి అంటే ఈ ప్రాంతం ఫ్యూచర్ లో ఎంత భారీ గ్రోత్ ఉంటుందో మీరు ఊహించవచ్చు. ఫ్యూచర్ సిటీలో వచ్చే సెక్టార్స్ అనేవి సాధారణ రెసిడెన్షియల్ లేదా కమర్షియల్ జోన్స్ మాత్రమే కాదు. ఇది పూర్తిగా ఒక ఎక్సలెంట్ ఈకోసిస్టమ్. ఈ ప్రాజెక్ట్ చిన్నదేమీ కాదు, ఎందుకంటే ఇందులో ప్రతి సెక్టార్ ఒక ఇండిపెండెంట్ అర్బన్ క్లస్టర్ గా పనిచేస్తుంది. టెక్ ఎనేబుల్డ్ బిజినెస్ డిస్ట్రిక్ట్స్, స్మార్ట్ రెసిడెన్షియల్ బ్లాక్స్, గ్రీన్ మొబిలిటీ కారిడార్స్, ఇన్నోవేషన్ పార్క్స్, హెల్త్ అండ్ వెల్నెస్ జోన్స్, ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్స్, యూనివర్సిటీస్ మరియు సస్టైనబుల్ ఎనర్జీ హబ్స్, ఇవన్నీ ఒకే మాస్టర్ ప్లాన్ లో ఇంటిగ్రేట్ అవుతాయి. ప్రతి సెక్టార్ కి ప్రత్యేకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లానింగ్ మరియు లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ మోడల్ ఉంటుంది. ఫ్యూచర్ సిటీ అనేది కేవలం గ్రూప్ ఆఫ్ బిల్డింగ్స్ కాదు, ఇది ఒక పెద్ద విజన్ వేర్ పీపుల్ లైవ్, వర్క్, ఇన్నోవేట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఏ న్యూ లైఫ్ స్టైల్ ఇన్ వన్ ప్లేస్. అందుకే దీనిని చిన్న ప్రాజెక్ట్ గా చూడలేం. ఇది సిటీ నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ ని డిఫైన్ చేసే, ఫ్యూచర్ ఎకనామీని షేప్ చేసే ఒక మ్యాసివ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ మోడల్. మారుబేని కంపెనీ ఫ్యూచర్ సిటీ ఇన్వెస్ట్మెంట్ కోసం జపాన్ నుండి వచ్చిన ఒక పెద్ద డీల్. మారుబేని జపాన్ లోని ప్రపంచ స్థాయిలో నమ్మకం ఉన్న ఎక్స్పీరియన్స్ కలిగిన కాంగ్లోమెరేట్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ లో భాగమవ్వడం గొప్ప విషయం. మారుబేనితో కలిసి ఫ్యూచరిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్మార్ట్ మొబిలిటీ, క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ వంటి అడ్వాన్స్డ్ సెక్టార్స్ లో డెవలప్మెంట్ త్వరగా మరియు ప్రాపర్ ప్లానింగ్ తో జరుగుతుంది. దీని ద్వారా ఫ్యూచర్ సిటీ యొక్క ఓవరాల్ గ్రోత్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మరియు లాంగ్ టర్మ్ ఎకనామిక్ స్టెబిలిటీ కోసం స్ట్రాంగ్ బేస్ ఏర్పడుతుంది. అలిగెన్స్ గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్ సిటీలో ఒక మరో మేజర్ డెవలప్మెంట్. ఈ కంపెనీ ప్రైమర్లీ సోలార్ ఎనర్జీ సెక్టార్ లో ఎక్స్పర్టైజ్ కలిగి ఉంది మరియు ఇక్కడ ఒక సోలార్ టెక్నాలజీ ఇండస్ట్రియల్ పార్క్ ను ఎస్టాబ్లిష్ చేయడానికి ప్లాన్ చేశారు. ఈ ఇనిషియేటివ్ ద్వారా రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, క్లీన్ టెక్ ఇన్నోవేషన్స్ మరియు గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి బూస్ట్ వస్తుంది. 2,000+ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఫ్యూచర్ సిటీలో సస్టైనబుల్ ఎనర్జీ సొల్యూషన్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ మరియు హైటెక్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ రావడం ఖాయం. ఈ పార్ట్నర్షిప్ ఫ్యూచర్ సిటీను మాత్రమే రియల్ ఎస్టేట్ ఫోకస్ ప్రాజెక్ట్ కాకుండా టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ మరియు ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్ అర్బన్ హబ్ గా మారుతుంది. ఫ్యూచర్ సిటీ కోసం గవర్నమెంట్ మొత్తం 30,000 ఎకరాల
ల్యాండ్ పూలింగ్ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చింది. కందుకూరు, తిమ్మాపూర్, తిమ్మాయిపల్లి, మహేశ్వరం వంటి ఏరియాస్లో స్పెసిఫిక్ ఎకర్ అలొకేషన్ జరిగింది. ఈ డెవలప్మెంట్లో ఫార్మర్స్ ప్రొటెస్ట్ నార్మల్గా రావడం సహజం. ల్యాండ్ పూలింగ్ ప్రాసెస్లో గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కొన్ని ఏరియాస్లో ఫార్మర్స్ భూమి ఇవ్వడంలో అయిష్టాన్ని చూపుతున్నారు. ముఖ్యంగా ఎకరం భూమికి 121 స్క్వేర్ యార్డ్స్ ఫ్లాట్స్ ఇస్తామని చెప్పినా ఇంకా ఇవ్వలేదు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా పెండింగ్లో ఉంది. ఫెన్సింగ్, సర్వేస్ మరియు ఫ్యూచర్ ఫ్లాట్ అలాట్మెంట్స్ అన్సర్టనిటీ క్రియేట్ చేస్తూ ఫార్మర్స్లో ఆందోళన పెంచుతున్నాయి. కొన్ని కేసెస్లో ఆల్రెడీ సేల్ అగ్రిమెంట్స్ ద్వారా ఫ్లాట్స్ కొన్నవారు ఉన్నారు, కానీ ఒఫీషియల్ రిజిస్ట్రేషన్ ఇంకా ఫైనలైజ్ కాలేదు, కాబట్టి లీగల్ రిస్క్ ఉంది. ఈ ప్రొటెస్ట్ అనేది ఖచ్చితంగా సర్వసాధారణం, ఎందుకంటే ఫార్మర్స్ లైవ్హుడ్ డైరెక్ట్ ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి. గవర్నమెంట్కు బ్యాలెన్సింగ్ యాక్ట్ అవసరం, డెవలప్మెంట్ మూమెంటం మెయింటైన్ చేయాలి మరియు ఫార్మర్స్ ఇంట్రెస్ట్ కూడా కన్సిడర్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్లో 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ ప్రాజెక్ట్ ఒక క్రిటికల్ అప్డేట్. రావిర్యాల నుంచి మీర్కంపేట్ వరకు 19.2 కిలోమీటర్ లెంత్ రోడ్కి 1665 crores శాంక్షన్ అయింది. సర్వే కంప్లీట్ అయ్యి బౌండరీ స్టోన్స్ కూడా పెట్టారు. కానీ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ సెక్షన్ 15 ప్రకారం ల్యాండ్ ఓనర్స్ అబ్జెక్షన్ పరిగణలోకి తీసుకోకుండా గవర్నమెంట్ డైరెక్ట్ టెండర్స్ ఇష్యూ చేయడం వల్ల హైకోర్టు దీన్ని ఆపింది. రోడ్ కన్స్ట్రక్షన్ గా ప్రారంభం అవ్వలేదు. మెట్రో ఫేజ్ 2 కూడా శంషాబాద్ నుండి ఫ్యూచర్ సిటీ వరకు డిపిఆర్ స్టేజెస్ లో ఉంది. ప్లానింగ్ పూర్తి కావాలి. ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయడం ఎందుకు 100% వర్త్ అనేందుకు కొన్ని క్లియర్ రీజన్స్ చెప్పవచ్చు. మొదట, ఇది ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్న లాస్ట్ మేజర్ ల్యాండ్ బ్యాంక్. హైదరాబాద్ అర్బన్ ఎక్స్పాన్షన్ డైరెక్షన్ కి పర్ఫెక్ట్లీ అలైన్డ్ గా ఉంటుంది. ఫ్యూచర్ గ్రోత్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు కనెక్టివిటీ అనేది న్యాచురల్లీ ఈ ఏరియా అడ్వాంటేజ్. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ మరో హగ్ అడ్వాంటేజ్, ఎందుకంటే ఎయిర్పోర్ట్ దగ్గర ల్యాండ్ ఎప్పుడు హై డిమాండ్ లో ఉంటుంది. లాంగ్ టర్మ్ అప్రిసియేషన్ ఖాయం. పొలిటికల్ పార్టీ చేంజెస్ వచ్చినా ఏరియా డెవలప్మెంట్ గ్యారంటీ, ఎందుకంటే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వచ్చినా కూడా ప్లానింగ్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలైన్మెంట్ మారదు. ల్యాండ్ పుల్లింగ్, మెట్రో కారిడార్స్ అండ్ ఎఫ్సిడిఏ అప్రూవల్స్ మొదట బీఆర్ఎస్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా మొదలై కంటిన్యూస్ అప్రూవల్స్ మెయింటైన్ అయ్యాయి. ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ వచ్చినా ఆల్రెడీ పుల్లింగ్ చేసిన ల్యాండ్ ఉండగా కొత్త ల్యాండ్ కోసం ఎప్పుడు చూడదు. సో మీ ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ చేంజెస్ అయినా వేస్ట్ అయ్యే ఛాన్స్ లేదు. సౌత్ హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ప్రయారిటీ హైవేస్, కనెక్టివిటీ మరియు గ్రోత్ కారిడార్స్ చూడడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా శ్రీశైలం హైవే, సాగర్ హైవే మరియు బెంగళూరు హైవే ఏరియాస్ ప్రైమ్ జోన్స్, ఎందుకంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఆల్రెడీ ప్లానింగ్ స్టేజ్ లో ఉంది. మెట్రో ఎక్స్పాన్షన్, ఓఆర్ఆర్ యాక్సిస్ మరియు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ స్ట్రాంగ్ అడ్వాంటేజ్. ఫ్యూచర్ సిటీ బెల్ట్ ఈ హైవేకి సెంటర్ గా ఉంది, కావున ఇన్వెస్టర్స్ కి కన్వీనియంట్ లొకేషన్ మరియు లాంగ్ టర్మ్ గ్రోత్ ఉంటుంది. కరెంట్ రేట్స్ కూడా కన్సిడర్ చేయాలి. ఫ్యూచర్ సిటీ పరిధిలో ఇప్పుడు 10,000 to 15,000 per square yard రేంజ్లో ల్యాండ్ అవైలబుల్ ఉన్నాయి. ఇది హైదరాబాద్లో రేర్ ఆపర్చునిటీ. ఎఫ్సిడిఏ అప్రూవల్స్, లేఅవుట్స్ మరియు అప్కమింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల రేట్స్ 5 to 7 yearsలో 15,000 to 20,000 per square yard ఈజీగా చేరే అవకాశం ఉంది. షార్ట్ టర్మ్ స్పెక్యులేషన్కి కాదు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం పర్ఫెక్ట్ టైం. ఫ్యూచర్ సిటీ లోపల డీప్ ఏరియాస్, అన్సర్టెన్ ల్యాండ్ పార్సెల్స్, మెట్రో కారిడార్స్ మరియు అన్వెరిఫైడ్ పూల్డ్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం రిస్కీ. సేల్ అగ్రిమెంట్స్, అన్రిజిస్టర్డ్ ప్లాట్స్, ఇన్కంప్లీట్ అప్రూవల్స్ ఉన్నా తీసుకోకండి. ట్రాన్స్పరెన్సీ, లీగల్ వెరిఫికేషన్ అండ్ హైవే కనెక్టివిటీ ఫోకస్ చేసుకోవాలి. ఇంటీరియర్ రిస్కీ జోన్స్ అవాయిడ్ చేయాలి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ టైం. ర్యాపిడ్ అర్బన్ డెవలప్మెంట్, అప్కమింగ్ ఇంటర్నేషనల్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్, ఫ్యూచరిస్టిక్ సెక్టార్స్ మరియు సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ప్రాపర్టీ వాల్యూ చాలా వేగంగా పెరుగుతాయి. పొలిటికల్ చేంజెస్ రావచ్చు, కానీ ఏరియా గ్రోత్ డెఫినెట్గా ఉంటుంది. లాంగ్ టర్మ్ ప్లానింగ్, అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ మరియు సిటీ ఎక్స్పాన్షన్ కన్సిడరేషన్తో ఫ్యూచర్ సిటీ ఇప్పుడు పర్ఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.